చిన్నపిల్లల చర్మం ఎంతో మృదువుగా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకే సమ్మర్లో వారి చర్మ సంరక్షణ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెమట పొక్కులు, వేడి వాతావరణం వారి స్కిన్ ని పాడు చేయకుండా చూసుకోవాలి. ఈ సీజన్లో వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లల చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సీజన్ మారేటప్పుడు మొట్టమొదటిసారిగా వారి చర్మం పైనే దాని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో వేడిమి వల్ల వారి చర్మంపై చెమట పొక్కులు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 1 year దాటిన తర్వాత మట్టిలో ఆడే పిల్లలకు, బయట తిరిగే పిల్లలకు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చర్మం చిట్లడం లేదా ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా రకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ చిన్నపిల్లల్లో నంబర్ ఆఫ్ చెమటకాయలు అన్నది అంటే నంబర్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ తక్కువ ఉంటాయి. దానివల్ల ఈజీగా బ్లాక్ అవుతుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఈజీగా బ్లాక్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, మనం అన్నెసెసరీగా ఆ స్వెట్ గ్లాండ్స్ని బ్లాక్ చేసేస్తాం. ఎప్పుడైతే బ్లాక్ చేసామో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి. సో నా సలహా ఏంటంటే ఈ టాల్కమ్ పౌడర్స్ అన్నది అసలు వాడకూడదు. సో ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కీప్ గుడ్ హైడ్రేషన్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎటువంటి తాగాలి? కోకోనట్ వాటర్ తాగాలి, ORS తాగాలి, లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలి. నెంబర్ 1. నెంబర్ 2, లైట్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి. నెంబర్ 2. అండ్ నెంబర్ 3, స్కిన్ ఎప్పుడు క్లీన్ ఉండాలి, కానీ టాల్కమ్ పౌడర్ అప్లై చేయకూడదు. సో ఈ చెమటకాయలతో పాటు నెక్స్ట్ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇంచుమించు ఒకటే కారణాలు. ఎప్పుడైతే మన ఒంటి మీద స్వెట్ ఎక్కువ ఉందో, ఎప్పుడైతే మన బాడీ తడి ఉందో, ఎప్పుడైతే మనం చెమట ఎక్కువ పట్టిన తర్వాత మనం ఆ బట్టలు మనం మార్చుకోమో, అంటే మన స్కిన్కి ఆ తడి ఉన్న క్లోత్స్, ఆ స్వెట్ ఉన్న క్లోత్స్ ఎప్పుడైతే అంటుకొని ఉంటాయో, దట్ ఈస్ ద బెస్ట్ నైడస్ ఆర్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఫంగస్ టు గ్రో. సో ఫంగస్ ఎక్కడ ఉంటుంది? వాతావరణంలో ఉంటుంది, మనం పీల్చే గాలిలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఇటువంటి వాతావరణం మన బాడీ మీద ఉందో, ఎక్కువ స్వెట్ ఉండి ఎక్కువ చెమట బారినటువంటి బట్టలు ఎక్కువైతే ఉన్నాయో, అప్పుడు ఈజీగా ఫంగస్ అన్నది రావటం సహజం. సో ఫంగస్ని ప్రివెంట్ చేయాలంటే మన బాడీ క్లీన్గా ఉండాలి. అండ్ ఆల్రెడీ ఫంగస్ వస్తే చాలా సింపుల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ తీవ్రంగా ఉంటే దానికి ట్యాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు. వాడుకుంటే పూర్తిగా నయమైపోతుంది. కానీ మనం ప్రివెంట్ చేసుకోవడం ముఖ్యం. చిన్నపిల్లలు ఒక పట్టాన మాట వినరు, ఒకే చోట కుదురుగా కూర్చోరు. అందులోనూ వారికి నడక బాగా వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అంతేకాదు, సమ్మర్లో వారిని బయటికి తీసుకెళ్లినప్పుడు సూర్యరశ్మిలో ఉండే UVA కిరణాల వల్ల వారి చర్మం ట్యానింగ్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా చర్మంపై ర్యాషెస్, చిన్న చిన్న పొక్కులు కూడా వస్తాయి. ఇలాంటప్పుడే పేరెంట్స్ రకరకాల క్రీమ్స్ ని వాడుతూ ఉంటారు, నూనెలు కూడా రాస్తూ ఉంటారు. అసలు ఈ సీజన్లో వారి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో పేరెంట్స్ కి సరైన అవగాహన ఉండదు. వేసవి కాలంలో చెమట పొక్కులు రావటం, మెడల్లో చంకల్లో ర్యాషులు రావటం సాధారణం. అదే కాకుండా ఎండలో బాగా ఆడితే మొహం కమిలిపోయినట్టు అయ్యి కాలిపోయినట్టు అవ్వడం కూడా దీన్ని సన్బర్న్ అంటారు. ఇది కూడా సర్వసాధారణం. చాలా మంది పిల్లలకి సన్ స్క్రీన్లు అవసరం లేదు, పెద్దవాళ్ళకే సరిపోతుంది, ఇలా ఏయో అనుకుంటారు. అంతేకాకుండా వేసవి కాలంలో స్విమ్మింగ్లకి అది క్లాసులకు పంపిస్తూ ఉంటారు. అప్పుడు కూడా పిల్లలు బాగా ఎండబారిన పడతా ఉంటారు. ముఖ్యంగా ఎండలోకి పంపించే ముందు ఒక అర్ధ గంట ముందు పిల్లల సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాయాలి. 2 గంటలకి దీని ఎఫెక్ట్ పోతుంది కాబట్టి అవసరమైతే మళ్ళా రాయాల్సి ఉంటుంది సన్ స్క్రీన్. ఇలా కాకుండా సన్ స్క్రీనే కాకుండా పెద్ద పెద్ద టోపీలు, హ్యాట్లు పెట్టడం ద్వారా మనం మొహాన్న సన్ బర్న్ రాకుండా మనం పిల్లల్ని కాపాడొచ్చు. ఈ చెమట పొక్కులకి చాలా మంది పౌడర్లు రాయటం చూస్తూ ఉంటాము. అది మేము డాక్టర్స్ జనరల్ గా రికమెండ్ చేయము. ఎందుకంటే ఈ పౌడర్ల వల్ల చెమట పొక్కులు బ్లాక్ అయిపోయి ఇంకా ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాటన్ దుస్తులు వేయటము, వదులుగా దుస్తులు వేయటము, కొంచెం చల్లని వాతావరణంలో పిల్లల్ని ఉంచటము, బాగా ఎండగొన్నప్పుడు బయటకు పంపించకపోవటము, ఇవి ముఖ్యం. బాగా చెమట పొక్కులు ఉన్నప్పుడు నూనెలు కూడా రాయకూడదు. చంకల్లో, మెడల్లో, గజ్జల్లో స్నానం చేశాక పొడిగా అద్దటము, తేమగా ఉంచటానికి, మంచిగా ఉంచటానికి స్కిన్ మాయిశ్చరైజింగ్ లోషన్
క్రీమ్లు, లోషన్ డాక్టర్ని సంప్రదించి రాయొచ్చు. అంతే తప్ప బాగా థిక్ క్రీమ్స్ కానీ, పౌడర్స్ కానీ, నూనెలు కానీ ఈ సమయంలో మనం వాడటం అంత మంచిది కాదు. చిన్నపిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో కనిపెట్టుకోవాల్సిన బాధ్యత తల్లులదే. ఎందుకంటే ఏ విషయాన్ని వారు చెప్పలేరు. వారి చర్మం పగిలింది అని లేదా ఇన్ఫెక్షన్ వచ్చిందని కానీ వారు చెప్పుకోలేరు. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో వాతావరణం మారుతుంది. పైగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ట్రావెల్ చేసేటప్పుడు లేదా కొత్త వాతావరణం మార్చినప్పుడు పిల్లల స్కిన్ పై ప్రభావం పడుతుంది. మరి పేరెంట్స్ దీన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. పేరెంట్స్ కి పిల్లలు ఏదొచ్చినా చెప్పుకోలేరు. వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లులదే. సీజన్ మారేటప్పుడు ఎండ వేడిమికి చర్మం కమిలినట్లుగా అనిపించినా, చెమట పొక్కులు ఎక్కువగా వచ్చినా, చర్మంపై ర్యాషెస్ లేదా నల్లరంగు మచ్చలు కనిపించినా వెంటనే కేర్ తీసుకోవాలి. నిపుణులైన వైద్యులను సంప్రదించి పిల్లల చర్మాన్ని రక్షించుకోవాలి. వేసవికాలంలో పిల్లలు చర్మం సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే పిల్లల చర్మం చాలా లేతగా ఉంటుంది. మనకంటే కూడా పిల్లలకి సన్ మూలంగా వచ్చే ఇబ్బందులు వీళ్ళు తొందరగా ఎదుర్కొంటూ ఉంటారనమాట. సో ముందర ఆ టైంలో బయటికి పంపించడం అవాయిడ్ చేయండి. ఇండోర్ గేమ్స్ అని చెప్పి ఇండోర్ యాక్టివిటీస్ తోటి పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. బయటికి పంపించినప్పుడు ఖచ్చితంగా హైడ్రేషన్తో పాటు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేయాలి. సన్ స్క్రీన్ లోషన్ లిబరల్గా అప్లై చేయాలి. అంటే తీసుకుని శుభ్రంగా చేతులు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుంది, మీరు బట్టలు వేసిన చోటున కాకుండా బయటకి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ మొత్తం శుభ్రంగా సన్ స్క్రీన్ తోటి అప్లై చేయాలి. సన్ స్క్రీన్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే జింక్ ఆక్సైడ్ లాంటివి ఉన్నవి మంచివండి. అండ్ మినిమం SPF 30 ఉండాలి. అలాంటివి చూస్ చేసుకుని ప్రతి 2 గంటలకి కూడా మనం రిపీట్ చేసుకుంటూ ఉండాలి. బయటకు వెళ్లే ముందర కనీసం 15 నుంచి 20 నిమిషాల ముందర సన్ స్క్రీన్ అదే అప్లై చేయాలి. ఇప్పుడు సమ్మర్లో పిల్లలు స్విమ్మింగ్ అవన్నీ ఇష్టంగా ఆడుతూ ఉంటారు. ఈవెన్ వాటర్ కదా, నీళ్ళలో ఉన్నారు కదా, సన్ నుంచి ఏమి అవ్వదు అనుకోవడానికి ఉండదండి. స్విమ్మింగ్ లో కూడా వాళ్ళకి సన్ బర్న్స్ అవుతూ ఉంటాయి. సో వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ లోషన్స్ అని చెప్పి మనకి దొరుకుతాయి. అవి అప్లై చేసి పిల్లల్ని స్విమ్మింగ్ అది ఆడించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పిల్లల చర్మం లేతగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సన్ బర్న్స్ అని చెప్పి సన్ ఎలర్జీ, ఫోటోమిలియా అని అంటాము, అలాంటివి అవుతూ ఉంటాయి. అలాగా సన్ బర్న్స్ అవి అవుతున్నప్పుడు ఆ ఏరియాని చల్లటి ఐస్ ముక్కతోటి నీట్ గా తుడిచేస్తూ ఉండాలి మళ్ళీ. అయినా కూడా పాప ఇబ్బంది పడుతుంది, తగ్గట్లేదు, పెరుగుతుంది అంటే కనుక ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.